రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ ఫిలిం కూలీ. హ్యూజ్ హైప్తో రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా లేదా మన రివ్యూలో చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిలిం వేదిక. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు కంటెంట్ మీద లుక్ వేయండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? స్టోరీ చూస్తే దేవా తన గతాన్ని వదిలేసి ఒక మ్యాన్షన్ హౌస్ని రన్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు తన బెస్ట్ ఫ్రెండ్ హార్ట్అటాక్తో చనిపోయాడు అని న్యూస్ వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక అది హార్ట్అటాక్ కాదు, మర్డర్ అని రిపోర్ట్ వస్తుంది. అసలు అది ఎవరు చేశారు, దేవా తన గతాన్ని ఎందుకు వదిలేశాడు, మిడిల్లో ఈ సైమన్ ఎవరు అనేది రిమైనింగ్ స్టోరీ. వాట్ ఈస్ గుడ్, ఏం బాగుంది అంటే ఏజ్తో సంబంధం లేకుండా రజనీకాంత్ గారి అపియరెన్స్, డైలాగ్స్, ఫైట్స్, స్క్రీన్ ప్రెజెన్స్తో ఒక ఆట ఆడుకున్నాడు. తన స్టైల్, స్వాగ్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటూ డైరెక్టర్ బాగా ఎలివేట్ చేశాడు. డీఏజింగ్ వర్క్ అయితే నిజంగా సూపర్ అండి. ఒక డైరెక్టర్ డీఏజింగ్ ఎఫెక్ట్ని ఎలా యూజ్ చేస్తే బెస్ట్ అంటామో అలా ఉందన్నమాట. మ్యూజిక్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎంటైర్ సినిమా ఒక్క సైడ్ అయితే అనిరుద్ మ్యూజిక్ ఇంకొక సైడ్. సినిమా డౌన్ అయిన ప్రతిసారి ఒక రేంజ్ బీజిఎంతో లేపాడు, అండ్ అది చాలా స్టైలిష్గా ఉంది. ఇంకా మెయిన్ విలన్గా చేసిన నాగార్జున తన లుక్స్తో బాగా హ్యాండిల్ చేశారు. అసలైన సర్ప్రైజ్ ఏంటంటే యాక్టర్ షౌబిన్ షేర్. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో ఇతనే మెయిన్ విలన్. కొన్ని బ్లాక్స్లో లిటరల్లీ కుమ్మేశాడు భయ్య. అండ్ మౌనిక సాంగ్లో డాన్సెస్ కూడా బాగా చేశాడు. శృతి హాసన్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రోల్, అండ్ తను కూడా బాగా చేసింది. ఇంకా స్పెషల్ క్యామియోస్ చేసిన ఉపేంద్ర, ఆమిర్ ఖాన్లు కూడా ద బెస్ట్ ఇచ్చారు. క్యారెక్టర్స్ ఇంట్రో, ఫస్ట్ హాఫ్ ఒక హాస్టల్ ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్లో ఫ్యూ ట్విస్ట్, క్లైమాక్స్ ఇవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. వాట్ ఈస్ బ్యాడ్, ఏం బాగలేదు అంటే కథాపరంగా ఇది చాలా థిన్ స్టోరీ. చాలా ప్లేసెస్లో స్క్రీన్ ప్లే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. దానివల్ల రావాల్సిన ఇంపాక్ట్ రాలేదు. రజనీకి ఇచ్చిన ఎలివేషన్స్ బాగున్నా సరే ఎక్కడో ఒక ఇంపాక్ట్ తగ్గింది అనే ఫీలింగ్ వచ్చింది. ఇంటర్వెల్ నుండి అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్ది, బట్ అక్కడే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రావటం, అవి ట్విస్ట్ అవ్వచ్చు, బ్యాక్ స్టోరీస్ అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే 3 to 4 ఎలిమెంట్స్ని ఎట్ ఏ టైం హ్యాండిల్ చేయటంలో లోకేష్ తడబడ్డారు. నాగార్జున క్యారెక్టర్ అయితే మూవీ వెళ్లే కొద్దీ తన రోల్ తగ్గుతూ వచ్చింది. ఒక రేంజ్లో హైప్ ఇచ్చి జస్ట్ నార్మల్గానే ఎండ్ చేశారు. లాజిక్స్ కూడా చాలా మిస్ అయ్యాయి. సినిమాటిక్ లిబర్టీ కూడా బాగానే తీసుకున్నారు. మ్యాక్సిమం హీరో ఎలివేషన్స్ అండ్ బీజిఎం మీదనే రన్ అవుతూ వచ్చింది. ఇంకా పిన్ టు పిన్ చూసుకుంటే చాలానే బొక్కలున్నాయండి. టెక్నికల్లీ రాక్ సాలిడ్ ఉన్న లోకేష్ గారు అగైన్ స్క్రీన్ ప్లేలో మిస్ఫేర్ అయ్యారు. ఇంకా ఫైనల్గా చూసుకుంటే కూలీ మూవీ డెఫినెట్లీ క్రియేట్ చేసిన హైప్ని అయితే మ్యాచ్ చేయలేదు. రజనీకాంత్, అనిరుద్ మ్యూజిక్, ఫ్యూ బ్లాక్స్ ఇన్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఇవి పాజిటివ్స్ అయితే, ల్యాక్ ఆఫ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, ఇంపాక్ట్ తగ్గిన ఎలివేషన్స్ ఇవి నెగిటివ్స్. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి, డెఫినెట్లీ ఒకసారి చూడొచ్చు. నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5. మీకు నా రివ్యూ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వార్ 2 మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.